హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల పల్లెలకు భారీగా వెళ్తున్నారు ప్రజలు. ఇక దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. 6431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది టీజీఆర్టీసీ. సంక్రాంతి సెలవులు ఎక్కువ రోజులు రావడంతో సిటీ ప్రజలు వెళ్తున్నారు. దీంతో బస్ స్టాప్ల వద్ద సౌకర్యాలు కల్పించారు ఆర్టీసీ అధికారులు. కేపీహెచ్బీలో ప్రయాణికుల రద్దీపైన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లేటువంటి ప్రజలతో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అదేవిధంగా బస్ స్టాప్లు అయితే జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. మనం ప్రస్తుతం ఇటు మియాపూర్ 1 డిపో పరిధిలో ఉన్నటువంటి కేపీహెచ్బీ బస్ స్టాప్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర వైపు వెళ్లేటువంటి ప్రజల కోసం ఇటు తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బస్సులన్నీ కూడా ఆగడానికి ప్రత్యేకంగా షెల్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి తెలంగాణ ఆర్టీసీతో పాటు అదేవిధంగా ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు కూడా సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా ఇటు కేపీహెచ్బీలో ఇటు అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటు తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి బస్సులన్నింటినీ కూడా మనం చూస్తే ఇప్పుడు సాధారణంగా వెళ్ళేటువంటి బస్సులు కాకుండా అదనంగా ప్రస్తుతం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 250కి పైగా బస్సులను అయితే ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులు ఆ బస్సులలో ప్రయాణించేటువంటి ప్రజలకైతే ఇటు సురక్షిత ప్రయాణం అందించేందుకైతే ఇటు క్షేత్రస్థాయి అధికారి మొదలు ఇటు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక స్పెషల్ స్టాప్లో అయితే మనం ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ లేదంటే విశాఖపట్నం తదితర జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులన్నింటినీ కూడా ఇక్కడే మనం చూడవచ్చు. ఇక్కడ సాధారణ బస్సులు, పల్లె వెలుగు బస్సుల నుంచి మొదలుకుంటే ఇటు డీలక్స్ బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు లగ్జరీ బస్సులు కూడా ఇక్కడ నుంచి అయితే ప్రయాణాలు కొనసాగించేందుకు ప్రజలకు ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ బస్టాండ్ చూస్తే ఎటు చూసినా కూడా ఇటు జనాలతో రద్దీతో అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి ఎక్కువగా పబ్లిక్ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి బస్సులు వెళ్లేందుకైతే ప్రత్యేక బస్సులను కూడా ఇటు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇటు బస్సు సంబంధించినటువంటి వివరాలను చెప్పడంతో పాటు వారు రిజర్వేషన్ చేసుకున్న, రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఆల్టర్నేట్గా ఇటు పబ్లిక్ సంబంధించినటువంటి ఒక ఆక్యుపెన్సీని గమనించి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులను కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూసినటువంటి బస్టాండ్లో ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే పండుగ రద్దీ ఎక్కువగా ఉంది, ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేటువంటి ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇటు తెలంగాణ ఆర్టీసీతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక షెల్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా మనం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు, రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు అందుగా చెప్పవచ్చు. వీరందరూ కూడా వెళ్లేందుకు ఇటు మియాపూర్ 1 డిపో పరిధిలో ఉన్నటువంటి స్టాప్గా చెప్పవచ్చు మనం ఉన్నది. సో ఇక్కడ బస్సులను ఎక్కించే క్రమంలో ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్ఎం స్థాయి అధికారి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇటు పబ్లిక్ సంబంధించినటువంటి అవసరాల దృష్ట్యా ప్రత్యేక బస్సులు అప్పటికప్పుడు కూడా ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలను చేరుకునేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేయడం జరిగింది. మనం ఒకసారి చూడవచ్చు, ఏపీలోని చాలా ప్రాంతాలకు కూడా, ఎందుకంటే ఇటు ఏపీలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలన్నిటికీ కూడా తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా మనం చూస్తున్నాం, ఇటు రాత్రి వేళ కావడంతో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా హైదరాబాద్లో కేపీహెచ్బీ అంటేనే ఇది కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్. సో దీంతో ఇక్కడ ఆర్టీసీ అధికారులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీతో పాటు ఇటు ట్రాఫిక్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండే అయితే ఇటు వాహనాలన్నింటినీ కూడా కేవలం ఆర్టీసీకి సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే ఆలోచిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇది ప్రధాన రహదారి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి బస్సులు కూడా ఇటు మనం చూడవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి బస్సు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుగా చెప్పవచ్చు. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ కూడా కేపీహెచ్బీలో ఇటు రైట్ సైడ్ ఒక షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఏర్పాటు చేసినటువంటి షెల్టర్ వద్ద అయితే ఉన్నాయి. సో ప్రతి బస్సును కూడా మనం చూడవచ్చు, ప్రతి బస్సును కూడా ఇక్కడ అధికారులు అయితే వారికి వెళ్ళాల్సినటువంటి ప్లేస్లకు సంబంధించి ప్రజలకు ఎక్కడికక్కడ అయితే వాళ్ళు స్టాప్లలోకి బస్సులు వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి వేరు ప్రాంగణాలు ఇక్కడ ఉండడంతో అయితే జనాల రద్దీ కూడా కొంత ఎక్కువగానే ఉంది. సో వీటి కాకుండా మనం చూడవచ్చు, ప్రస్తుతం అన్నీ కూడా ప్రభుత్వ సర్వీసులే నడుస్తున్నాయి. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ కానీ అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా, హెవీ వెహికల్స్ అన్నీ కూడా రాత్రి
10 గంటల తర్వాత అలో చేయనున్న నేపథ్యంలో అయితే మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రైవేట్ బస్సులు కూడా ఈ యొక్క బస్ స్టాప్ల వద్దకు చేరుకుంటాయి. సో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది. కాబట్టి వారందరినీ కూడా బస్సులు ఎక్కించేందుకు ఇక్కడ పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు అదేవిధంగా ఇక్కడ టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ అన్ని రకాల చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూడవచ్చు. చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ ఉండి వారు వెళ్ళాల్సిన ప్రాంతాలకు వెళ్ళేందుకైతే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మెండపేట. అంటే మీకు ఎన్ని గంటలకు బస్ రిజర్వేషన్ చేసుకున్నారు? ఓకే, అంటే ఆర్టీసీ చేసుకున్నారా, ప్రైవేట్ ట్రావెల్స్ చేసుకున్నారా? ఆర్టీసీనే. అంటే ఎట్లా ఉంది ఆర్టీసీలో రిజర్వేషన్ చేసుకుంటే ఏమైనా పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ కాకపోవడం అట్లాంటి ఏమైనా ప్రాబ్లం? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, అవైలబిలిటీస్ బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ పర్లే. సో ఇది మొత్తంగా చూసుకుంటే వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులందరికీ సరిపడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అయితే ఇటు తెలంగాణ ఆర్టీసీతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా, ఎందుకంటే అటు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులతో పాటు ఇటు నుంచి రిటర్న్ వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా తీసుకువెళ్లే క్రమంలో అయితే ఎక్కడ కూడా ప్రయాణికులకు బస్సులకు సంబంధించినటువంటి కొరత లేకుండా అయితే ఇక్కడ సత్వరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. పబ్లిక్ను బట్టి కొన్ని సందర్భాలలో అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ను కూడా వర్తించే విధంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి స్కీమ్ వర్తించినటువంటి కొన్ని డీలక్స్ బస్సులు కానీ, ఏసీ బస్సులు కానీ వాటికి వర్తించదు అనేటువంటి ఒక ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కేపీహెచ్బీ స్టాప్ వద్ద కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మణిరెడ్డితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.